నమస్తే, వెల్కమ్, సత్ శ్రీ అకాల్. నేను మీ ఆంధ్రాలో పుట్టి పంజాబ్లో సెట్ అయిన విజయ్. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? ఐ హోప్ మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు బంగాళదుంప నేను వేసాను, అది గ్రో అయింది. చలి వల్ల పెరగట్లేదని చెప్పాను కదా, ఇప్పుడు బాగా గ్రో అయింది. అది ఎలా ఉందో మీతో చూపించాలని అనుకుంటున్నాను. చూస్తారా? మరి రండి, చూపిస్తా. చూడండి, ఇది ఒక మడి టైపు కట్టాను. మన వైపు బెడ్లు అంటారో మరి ఏమంటారో తెలీదు. మడి టైపు కట్టా. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఇది పెద్ద అయ్యింది కొంచెం. నెక్స్ట్ మంత్ ఇది హార్వెస్టింగ్కి తయారైపోద్ది. ఇదంతా బంగాళదుంప. ఇక్కడ ఈ నార్త్ వాళ్ళు అయితే దీని ఆకులతో కూడా చట్నీ చేసుకుని తింటారు. మనకైతే నచ్చదు. మరి ఇది ఎలా చేయాలో కూడా నాకు తెలీదు. మీకు తెలిసినట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా పెట్టండి. ఇదండి బంగాళదుంప. ఇదంతా బంగాళదుంప మరి ఎలా ఉంది. నెక్స్ట్ మంత్ అయితే ఇది హార్వెస్టింగ్కి తయారవుతుంది. ఇది హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు కంపల్సరీగా తీసేటప్పుడు మీకు కంపల్సరీగా వీడియో పెడతాను. ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్పండి. కొన్ని చోట్లయితే విపరీతంగా పెరిగిపోయింది, కొన్ని చోట్లయితే ఇంకా చిన్నగానే ఉంది. ఇది మధ్య మధ్యలో మన వైపు దీన్ని ఏమంటారో తెలియదు. ఇక్కడ అయితే బాతు అంటారు. ఏదో ఒక వీడియోలో అయితే నేను చూసాను.